ఓం గంగణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. హలో హ్యాపీ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం దేవీ భాగవతంలోని మొదటి ఎపిసోడ్. లెట్స్ గో. వేదవ్యాసుడు 17 పురాణాలు రచించి కూడా అసంతృప్తిగా ఎందుకు ఉన్నారు? మహాశివుడు తనకు ప్రియమైన పురాణం అంటే ఇదే అన్నారు ఎందుకు? ఈ గ్రంథాన్ని విని మోక్షం పొందిన వారు ఎవరు? ఇవన్నీ దేవీ భాగవతం పురాణం ద్వారా మనకు అర్థమయ్యే అసలు రహస్యాలు. వేదవ్యాసుడు వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రచించాడు, 17 పురాణాలు రచించాడు. అయినా ఏదో లోపించిన అనుభూతి. ఏ కారణంగా చేత మనుషులందరికీ తల్లి అనిపించేది ఒకే రూపంగా ఉండిపోయిందో అదే కారణం వ్యాసుడికి మరో పురాణం రాయించింది. అప్పుడు నారద మహర్షి వచ్చి ఆయన హృదయాన్ని పలికాడు. ఓ వేదవ్యాస, నీ గ్రంథాల్లో తల్లి పాత్ర చాలా తక్కువ. సృష్టికి మూలమైన ఆద్యశక్తి, ఆ పరాశక్తి గురించి నీవు ఇంకా అసంపూర్ణంగానే పేర్కొన్నావు అని అన్నారు. ఆ మాటలు విన్న వ్యాస మహర్షికి తల్లిని మరిచిపోయానే అన్న భావన కలిగింది. ఆయన్ని శాంతి చేసి ఒక్క మాట తల్లి అనే నామమే. అప్పుడు హిమాలయాల్లో గాఢ ధ్యానంలో లీనమయ్యాడు. ఎందుకంటే ఈ సృష్టి, స్థితి, లయ అన్నీ ఆ ఒక్క తల్లిదే. అయినా నా రచనలో ఆమెను స్పష్టంగా తెలియజేయలేదు అనే బాధపడ్డాడు. ఎందుకంటే తల్లి అనేది కేవలం ఒక దేవత కాదని, ఆమె అనేది తత్వం, శక్తి, అంతర్యామి అన్నీ కలిపిన సత్యమని ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆమె ఆదిపరాశక్తి ప్రత్యక్షమైంది. ఆమె అనుగ్రహంతో ఈ 18వ పురాణాన్ని రచించారు. ఇదే దేవీ భాగవత పురాణం అని ప్రసిద్ధి చెందింది. ఆమెను మనం దుర్గా, లలిత, చండీ, కాళీ, రాజరాజేశ్వరి, విద్యాలక్ష్మి ఇలా అన్ని రూపాల్లోనే పిలుస్తాం. కానీ ఆమె రూపం ఒకటి, అలౌకికమైనది, అద్వితీయమైనది. అందుకే వ్యాసుడు సంకల్పించారు, ఈసారి నేను రచించేది పుణ్యఫలప్రదమైన, భక్తికి మార్గనిర్దేశాన్ని ఇచ్చే, ముక్తికి ద్వారమైన గ్రంథం అని. ఇది ఒక పౌరాణిక రచన కాదు, ఇది భక్తి యొక్క బీజం, శక్తిని తనంతట తానే అనుభవించే ఆధ్యాత్మిక గ్రంథం. మనం జననం నుండి మరణం దాకా అనేక గ్రంథాలు చదువుతూ వింటాం. కానీ కొన్ని గ్రంథాలే మన హృదయంలో స్థానం సంపాదిస్తాయి. దేవీ భాగవతం అటువంటి వాటిలో ఒక గ్రంథం. దీనిలో కేవలం దేవతల విజయ గాథలు మాత్రమే కాదు, మన జీవితానికి అవసరమైన ధర్మం, ఆచారం, సత్యం అన్నీ ఉన్నాయి. ఈ గ్రంథాన్ని వినడం మాత్రమే జనన మరణ చక్రాన్ని తల్లి వివరింపచేస్తుంది. పురాణాల్లో చెబుతారు, ఒకసారి కాశీనగరంలో సుమతి అనే వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన జీవితమంతా వేద అధ్యయనంలో గడిచినా లోపల శాంతి దొరకలేదు. ఒకరోజు ఒక యోగి ఆయనకు దేవీ భాగవతాన్ని శ్రద్ధగా వినిపించాడు. ఒక్కో శ్లోకం వింటున్న కొద్దీ సుమతి హృదయంలోని భయం తొలగింది. చివరి స్కందం పూర్తయ్యేసరికి ఆయన కన్నీళ్లు పెట్టుకుని, ఇప్పుడు నాకు మరొక జన్మ అవసరం లేదు తల్లి అని తల్లి పాదాల్లో లీనమయ్యాడు. పురాణం చెబుతుంది, ఆ రోజే ఆయనకు మోక్షం లభించింది అని. ఇది కేవలం కథ కాదు, భక్తి, శ్రద్ధ, శక్తి, కరుణ ఈ మూడు కలిసినప్పుడు దేవీ భాగవతం విన్నవారికి తల్లి తానే మోక్షద్వారం తెరుస్తుంది. కేవలం ఈ పురాణం వినడం ద్వారా నరనారాయణ మహర్షులు మోక్షాన్ని పొందారు అని చెబుతుంది స్కంద పురాణం. అందుకే శివుడికి సైతం ఈ పురాణాన్ని తన ప్రియమైన గ్రంథంగా గుర్తించారు. ప్రతి పురాణం ఒక దేవత, ఒక అవతార కథ చెప్పింది. కానీ ఈ పురాణం మాత్రం తల్లి యొక్క అనేక రూపాలను, అనేక మానవ భావాలను అర్థవంతంగా చెప్పింది. అందుకే ఈ గ్రంథం మనుషుల్లో శక్తిని గుర్తించేందుకు ఒక అద్దంలా ఉంటుంది. ఈ పురాణాన్ని వినటం అంటే తల్లిని చూసినట్టే. తల్లిని అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకున్నాడు అని. ఈ గ్రంథం మొదలు కాగానే మనకు తల్లిని నిగూఢంగా పరిచయం చేస్తుంది. ఆమె ఆది, ఆమె అంతం, ఆమె స్వరూపం, సృష్టికర్త అని. ఈ పురాణం వినే ప్రతి ఒక్కరికి ఓ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది మనం చదివే గ్రంథం కాదు, మనమంతా ఇందులో కనిపించే పాత్రలే. ఇది వ్యాసుడి వాక్యం కాదు, ఇది తల్లి శక్తి స్వరూపంగా వెలిసిన మంత్రరూప గాథ. ఇది విన్న ప్రతి ఒక్కరికి శక్తిపై విశ్వాసం, భక్తిలో స్థిరత్వం, జీవితంలో మార్గదర్శనం లభిస్తాయి. ఇదే తల్లిని తెలుసుకునే మొదటి అడుగు. తదుపరి ఎపిసోడ్లో సృష్టి అంతర్భాగం ఎలాగైందో చూద్దాం. Until then, please like, share and subscribe to my channel. Thank you for watching.